కేంద్ర ప్రభుత్వము సొంతంగా వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించిందండి. దాని పేరు వచ్చేసి పిఎం స్వనిధి అనేటటువంటి ఒక పథకం అండి. ఈ పథకం యొక్క ముఖ్య విధానాలు ఉద్దేశం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం సొంత వ్యాపారం చేసుకోవాలనుకుని భావిస్తున్నటువంటి వారందరికీ కూడా ఆర్థిక చేయూత ఇచ్చేందుకు పిఎం స్వనిధి పథకాన్ని అయితే తీసుకొచ్చింది. దీని ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా 50,000 వరకు రుణాలు ఇస్తుంది. అలాగే వడ్డీలో వచ్చేసి 7% వరకు మనకి క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుందండి. దీనికి ఎవరు అర్హులు, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ని మనం చూద్దామండి. పిఎం స్వనిధిని ఒక పథకంగా చెప్పినట్లయితే దీని ఒక సొంత చిన్న వ్యాపారం పెట్టుకోవాలని భావిస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తుంది వీధి వ్యాపారులకు. పెట్టుబడి అందించేందుకు దీనికి 10,000 నుంచి 50,000 వరకు రుణాలు ఇస్తుంది, లోన్లు ఇస్తుందండి. 10,000 నుంచి 50,000 వరకు లోన్ని సరైన సమయానికి గన మనం తిరిగి చెల్లించినట్లయితే వారికి మరుసటి ఏడాది నుంచి ఆ యొక్క లోను రెట్టింపు అవుతుంది. అంటే ఒక సంవత్సరము 10,000 తీసుకున్నామంటే మనము రెండవ సంవత్సరము మనం ఆ 10,000 రూపాయలని మనకి ఇచ్చినటువంటి ఇన్స్టాల్మెంట్ల ఈఎంఐల ప్రకారం అయితే కరెక్ట్గా కట్టేసినట్లయితే మనకి సెకండ్ సంవత్సరం నుంచి 20, 30, 40, 50 ఇట్లా రెట్టింపు చేస్తా పోతారండి. ఈ లోన్ని మనం కట్టే విధానంలో ఉంటుంది. ఆ లోన్ సరైన సమయాన్ని తిరిగి చెల్లించినట్లయితే వారి యొక్క మరుసటి ఏడాదికి రెట్టిపోతుంది. పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారతి పిఎం స్వనిధి యోజన కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చింది. దీని ద్వారా పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో తోపుడు బండ్లు, రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు పెట్టుకొని వ్యాపారం నిర్వహించే వాళ్ళందరికీ కూడా ఈ రుణాలు ఇస్తారండి. దీంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు. అన్న చాలామంది పెద్ద పెద్ద లోన్లు తీసేస్తుంటారు, మాకు ఎప్పుడు ఇస్తారు, మేము పోయినా కూడా ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయరు అని చాలామందికి యొక్క డౌట్స్ అయితే ఉంటాయి. దీన్ని మీరు లోన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇదంతా పూర్తి ఆన్లైన్ ప్రాసెస్ అండి. ఎవరిని మీరు కాళ్ళు చేతులు భిక్ష పెడవలసిన అవసరం లేదు. పూర్తి ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే మీకు 10,000 కావాలా, 20,000 కావాలా, 50,000 కావాలా అనేసి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. మొత్తం మీరు అక్కడే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకుని మీకు సిబిల్ స్కోర్ ఉంటే ఎలిజిబిలిటీ అయితే మీకు యొక్క రుణాలు అయితే వస్తాయి. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూద్దాం మనము. దీంట్లో మనకి తీసుకున్నటువంటి ఈ లోన్కి అయితే వడ్డీ శాతం 7%గా ఉంటుంది. మీరు కరెక్ట్ టైంకి కనుక చెల్లిస్తే ఈఎంఐల ప్రకారం, ఇన్స్టాల్మెంట్ల ప్రకారము ఆ వడ్డీ కూడా మీకు వెనక్కి వచ్చేస్తుందండి, క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు. అలాగే డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే వస్తుంది. అంటే డిజిటల్ పేమెంట్స్ అంటే ఫోన్పే ద్వారా ఫోన్పే, గూగుల్ పే, కొన్ని క్యాష్ పేమెంట్ కార్డు లావాదేవీలు చేస్తారు కదా, కార్డులో ట్రాన్సాక్షన్స్ ఇలా చేసి ఈఎంఐ కట్టే వరకు కూడా అప్పటికప్పుడే క్యాష్ బ్యాక్ వస్తుందంట వెనక్కి. ఆ వివరాలు తెలుసుకుంటే మనం ఇప్పుడు గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వచ్చేసి ఈ స్కీమ్ అయితే అందిస్తూ ఉండేది మనకి, హోమ్ అండ్ మినిస్ట్రీస్ డెవలప్మెంట్ వారు. పిఎం స్వనిధి పథకం ద్వారా లోన్ తీసుకున్న వారు నిర్ణీత సమయంలో తిరిగి చెల్లిస్తే వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయండి. అవి ఏమంటే వడ్డీ రేట్లో 7% సబ్సిడీ లభిస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా పేమెంట్ చేస్తే ఒక సంవత్సరానికి 1,200 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. వడ్డీ రాయితీ, క్యాష్ బ్యాక్ కలిపి ఏకంగా 1,600 రూపాయలు అయితే వారికి ఆదా అవుతుందండి. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి మరుసటి సంవత్సరంలో వచ్చేసి లోన్ అయితే రెట్టింపు అవుతుంది. మొదటిసారి 10,000 ఇస్తారు, ఆ తర్వాత 50,000 ఇస్తారు. ఈ లోన్ కోసం మనం ఎటువంటి స్థిరాస్తులు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న బంగారము, భూములు, పాస్బుక్లు ఇలాంటివి ఏమి మనం తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మనకు ఒక నమ్మకం పైన ఈ యొక్క వెబ్సైట్లో గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి పథకమే. వీధి వ్యాపారులందరూ కూడా, వీధి వ్యాపారులు మాత్రమే కాదు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తోపుడు బండ్లు, బండ్లపై విక్రయాలు చేసేవారు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు నడిపేవారు, బార్బర్ షాప్ నిర్వహించేవారు, వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారండి. వారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క లోన్లను అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ మీకు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం లేదు అని అనుకుంటే నా వీడియో చూడండి. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లోన్కి ఏ ప్రాసెస్ ఏమిటి అని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ప్రాసెస్ అర్థం చేసుకుంటే మీరే లోన్కి అప్లై చేసుకుంటారు. మీరే లోన్కి అప్లై చేసుకున్నప్పుడు ఎవరైనా మీకు లోన్ చేసి లేదంటే మీరు వాళ్ళని అడగచ్చు, మాకు ఈ తర పిఎం స్వనిధి పథకం అనేది తెలుసు, దీని ద్వారా మాకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇందులో మాకు సిబిల్ స్కోర్ ఉంది, మాకు లోన్ అప్లై చేసి ఇవ్వండి అని చెప్పి మీరు డైరెక్ట్గా అడిగే హక్కు మీకుంది, మీరు అడిగి తీసుకోవచ్చు. అదేవిధంగా పిఎం స్వనిధి ద్వారా లోన్ పొందాలనుకుంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉండాలి మన దగ్గర, డాక్యుమెంట్స్. అవి ఏమంటే ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, వీటితో పాటు పెండింగ్
వెండింగ్ సర్టిఫికెట్, లేదా అంటే వెండింగ్ సర్టిఫికెట్ అంటే షాపుకు సంబంధించినటువంటి సర్టిఫికెట్, అర్బన్ లోకల్ బాడీ జారీ చేసినటువంటి గుర్తింపు కార్డు లేదా ఐడి కార్డు, టౌన్ వెండింగ్ కమిటీ లేదా అర్బన్ లోకల్ బాడీస్ నుంచి రికమెండేషన్ లెటర్ని తీసుకొచ్చండి. దీనిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు దీనిని నేరుగా ఆన్లైన్ ద్వారా పిఎం స్వనిధి లోన్ అనేటటువంటి టైప్ చేస్తే వెబ్సైట్లో మీకు ఒక వెబ్సైట్ వస్తుందండి. దీనిని కామన్ సర్వీస్ సెంటర్కైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా మీ సేవకు వెళ్ళి చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు, మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అండి. వెబ్సైట్ వచ్చేసి pmswanidhi.moha.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ మీకు 10,000 రూపాయల లోను, 20,000 రూపాయల లోను, లోన్ స్టేటస్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడ మొదటిసారిగా అప్లై చేస్తే 10,000 లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి, రెండోసారి అప్లై చేస్తే 20,000 లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఆధార్ నంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అన్నీ అప్లోడ్ చేయండి. ముఖ్యంగా వెండర్ ఐడి సమర్పించాలండి. ఇక వెండర్ ఐడి అంటే షాపుకి సంబంధించినటువంటి ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి సర్టిఫికేట్ ఒక లైసెన్స్ సర్టిఫికేట్ లాగా, ఆ లైసెన్స్ సర్టిఫికేట్లో ఆ షాపుకి సంబంధించిన వెండర్ ఐడి ఉంటుంది. దాన్ని మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏ బ్యాంకుల్లో మనకి లోన్లు వస్తాయంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బిఎస్పి వంటి బ్యాంకులు లోన్లు ఇస్తాయండి. ఎన్బిఎస్పి బ్యాంకులు అంటే నేషనల్ సెంట్రలైజ్ సెలెక్టెడ్ ఫర్ బ్యాంక్స్, వాటిలో నుంచి మనకి లోన్లు ఇస్తారు. ఈ విధంగా మనము క్లియరెన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ ద్వారా అయితే మనకి లోన్ ఇస్తారు. ప్రస్తుతం ఈ స్కీమ్ పైన వచ్చేసి 24% వరకు వడ్డీ ఉంది. అయితే దీన్ని 7%కి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే మన రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకొని దాన్ని సమర్పించారు. 7%కి ఇవాళ ఈ యొక్క లోన్లు వడ్డీ రేటు తగ్గించి అని. తొలి విడతలో 10,000 మొత్తంపై వడ్డీ వచ్చేసి 1,348 రూపాయలు అవుతుందండి సంవత్సరానికి. 10,000కు మొత్తం చెల్లించాల్సింది వచ్చేసి 11,349 రూపాయలు, అంటే నెలకే 946 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తానికి చేరి 946 రూపాయలు మనకు పడుతుందండి. అయితే డిజిటల్ పేమెంట్ చేస్తే 100 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని ద్వారా 12 నెలలకి చేరి 12,000 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. క్యాష్ బ్యాక్ వచ్చేసి వడ్డీ రాయితీ ప్రకారం 402 రూపాయలు నుంచి మనకి క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే పిఎం స్వనిధి అనేది ఒక మంచి పథకము. దీనిని ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకొని ఈ యొక్క పథకంలో ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియో పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. అలాగే ఫ్యూచర్లో కాదు ఇంకా ఎప్పుడు కూడా నా ఛానల్లో ఇట్లా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ నేను చెప్తూనే ఉంటాను. మీకు నేను చెప్పే విధానం నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్లో నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్, గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రమే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీలో ఎవరికైనా మీ రిలేటివ్స్కి లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరైనా బాధల్లో ఉండి, లేదా తోపుడు బండ్లు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు, లేదా పండ్లు, కూరగాయలు, చిన్న చిన్న వ్యాపారులు, స్ట్రీట్ వ్యాపారులకు ఎవరికైనా ఉపయోగపడేట్లుంటే వారికి షేర్ చేసి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయండి. వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుందండి. దీంట్లో ఎటువంటి పాలిటిక్స్ చేసేటటువంటి అవకాశం ఏం లేదు. దీన్ని మీరే అప్లై చేసుకోవచ్చు నేరుగా అండి. ఓకే.